దిస్ ఇస్ కృష్ణ టెక్ ఇన్ ఫ్రెండ్స్. నేను మీకు ముందు వీడియోలోని మీకు 40Kలో ల్యాప్టాప్స్ ఒక 3 చెప్పాను కదా. మీకు ఆ వీడియో లింక్ కూడా నేను పైన ఎండ్ కార్డ్‌లో ఇస్తాను. నేను ఒకసారి అది కూడా ఒకసారి చెక్ చేయండి. అంటే నేను ఇంకా సేల్స్‌ని ఉద్దేశించే కాదండి. నేను మీకు నార్మల్‌గా మీకు ఒక బడ్జెట్‌లోని కావాలనుకుంటున్నానని చెప్పేసి నేను ఒక 3 ల్యాప్టాప్స్ అయితే చేశాను. అండ్ 60,000 బిలోలో కూడా చూసే వాళ్ళకి ఉంటే మాత్రం వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. మీకు ఇందులో 2 డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చినవి ఒక 2 ల్యాప్టాప్స్ ఉంటాయి. మిగతా 2 కూడా ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ వస్తాయి. మీకు అన్నీ కూడా 60,000లో 3 ల్యాప్టాప్స్ వచ్చేసరికి మీకు 50-56 ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఉంటాయి. ఒక 2 ల్యాప్టాప్స్ మాత్రం మీకు 60,000, 61,000 అలా ఉంటాయి. మీకు కార్డ్ ఆఫర్స్ ఇవన్నీ కూడా మీకైతే డిస్కౌంట్‌లో అయితే మీకు ఇంకా తగ్గుతాయి. ఈ సేల్స్ ఉన్నాయి కదా, సేల్స్‌లో ఒకవేళ మీకు ఇవి తక్కువకొస్తే కార్డ్ ఆఫర్స్‌లో బై చేయొచ్చు. మీకు ఇట్లా అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మీకైతే కంప్లీట్‌గా కూడా మీకైతే ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ అయితే చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు చేస్తుంటాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా నేను డీల్స్ పెడుతుంటాను. మీరు అక్కడ నేను టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను. మీరు అక్కడి నుంచి కూడా అయితే మీరైతే చెక్ చేసి ఏమైనా మీకు నచ్చిన డీల్స్ ఉంటే మీరైతే బై చేయొచ్చు. ఓకేనా? అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఈ సేల్స్‌లో వాటిలోని మీరు చూసి అంటే మీకు ప్రైస్ తక్కువకి వస్తుంది కదని చెప్పేసి దీని మీద బెస్ట్ అనుకోని మీరు అలా చూసి డిసైడ్ అవ్వకండి. మీరు ఒకసారి నేను మీకు ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి. అంటే మీకు ల్యాప్‌టాప్ బయింగ్ గైడ్ కూడా నేను క్లియర్‌గా అయితే మెన్షన్ చేశాను. ఒక వీడియో చేశాను. మీరు దాన్ని చూసి దాన్ని బేస్ చేసుకొని మీరు కూడా చెక్ చేసుకొని మీరైతే బై చేయొచ్చు. ఓకేనా? వీటి యొక్క లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ ద్వారా వెళ్తే మీకు ఎగ్జాక్ట్ ల్యాప్‌టాప్‌కి అయితే వెళ్తారు. సో ఇంకెందుకు లేట్ వెళ్ళిగెళ్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే. ఫస్ట్ ల్యాప్‌టాప్ చూసుకుంటే మనకిది హెచ్‌పీ 15 అండి. ఇది మీకు ఐ5 ప్రాసెసర్ అయితే వస్తుంది మీకు 13థ్ జనరేషన్. ఇప్పుడు నేను చెప్పే ల్యాప్‌టాప్స్ 5 ల్యాప్‌టాప్స్ కూడా మీకు అయితే 13థ్ జనరేషన్ అయితే వస్తున్నాయి. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మీకు 52,230 అయితే వస్తుంది. మీకు కార్డ్ ఆఫర్స్ ఏమైనా ఉంటే 10% డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది. ఓకేనా? మనకిప్పుడు కంప్లీట్‌గా ఫీచర్స్ అన్నీ మనం మాట్లాడుకుందాం. ప్రాసెసర్ మీకు ఇది ఐ5 ప్రాసెసర్ వస్తుంది 13థ్ జనరేషన్. ఈ కోర్స్ అండ్ ఈ కోర్స్ కలిపి చూసుకుంటే మనకిది అప్ టు 4.6 గిగాహెర్ట్జ్ వరకు అయితే మీకైతే వస్తుంది. 10 కోర్స్ అండ్ 12 థ్రెడ్స్ అయితే వస్తుంది. మీకు డిస్‌ప్లే చూసుకుంటే మనకిది 15.6 ఇంచ్ డిస్‌ప్లే అయితే ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే అయితే వస్తుంది మీకిది. స్టోరేజ్ చూసుకుంటే మనకిది 8 GB ర్యామ్ అయితే వస్తుంది. అండ్ మీకు DDR4 అయితే వస్తుంది మీకిది. స్టోరేజ్ చూసుకుంటే 512 GB SSD స్టోరేజ్ అయితే వస్తుంది. మీకు ఒకవేళ ర్యామ్ ఇంకా 16 GB కావాలనుకుంటే మీకు కొంచెం ప్రైస్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. సో దాన్ని బట్టి మీరైతే డెసిషన్ అయితే తీసుకోండి. ఓకేనా? బ్యాటరీ చూసుకుంటే మనకిది 3 సెల్ అయితే వస్తుంది మీకిది. 41 అవర్ వర్క్ అవర్ అయితే వస్తుంది. 65 వాట్స్ అడాప్టర్ అయితే వస్తుంది. ఓకే. 1.59 కేజీస్ అయితే వెయిట్ అయితే వస్తుందండి మీకిది. మీకు ఇంకా వైఫై 6 వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ వస్తున్నాయి. ఈ ల్యాప్‌టాప్ మనకి హెచ్‌పీలో బ్రాండ్‌లో చాలామంది లైక్ చేస్తుంటారు కదా. సో ఇది మీ బడ్జెట్ ప్రకారంగా చూసుకుంటే ఇదొక బెస్ట్ ల్యాప్‌టాప్ అండి ఆ ప్రైస్‌లో. ఎందుకంటే మీకు ఇది లేటెస్ట్ జనరేషన్ కూడా ఇది వచ్చేసరికి. ఓకే. సో ఒకవేళ ఇది నచ్చినట్లయితే మీరైతే హ్యాపీగా అయితే తీసుకోండి. నా డిస్క్రిప్షన్‌లో లింక్స్ ప్రొవైడ్ చేస్తే మీరైతే అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. మీరు ఈ లింక్స్ ద్వారా వెళ్లి మీరు చెక్ చేసుకోండి. మీకు ఒక నచ్చినట్టయితే బై చేయండి. మీరు డైరెక్ట్‌గా ఇక్కడ నేను చెప్పింది మీరు వెళ్లి మళ్ళీ అమెజాన్‌లో సెపరేట్‌గా చేస్తే మీకు మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయండి. సేమ్ బ్రాండ్ వస్తది. మీకు డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. సో అదొకటి చూసుకోండి. ఓకేనా? మీరు అందుకే మీకు ఏ బాధ లేకుండా మీకు కిందన డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. మీరు దాని ద్వారా అయితే చూసి మీకు నచ్చినట్టయితే బై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది హెచ్‌పీ ల్యాప్‌టాప్ వచ్చేసరికి. ఓకే. నెక్స్ట్ ల్యాప్‌టాప్ వచ్చేసరికి మనం చూసుకుంటే లినోవో ఐడియాపాడ్ స్లిమ్ 3 అండి. ఇది మీకు హెచ్ సీరీస్ అయితే వస్తుంది. అండ్ ఇది కూడా మీకు ఐ5లో వస్తుంది. 13థ్ జనరేషన్ అయితే వస్తుంది. ప్రైస్ మీకు 56,990 అయితే ప్రైస్ అయితే వస్తుందండి. దీని యొక్క ఫీచర్స్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రొసెసర్ చూసుకుంటే మీకు ఇది 13థ్ జనరేషన్ వస్తుంది. ఐ5 ప్రొసెసర్ అయితే వస్తుంది మీకు ఇది. హెచ్ సీరీస్ అయితే వస్తుందండి మీకు ఇది. ఇది మీకు పీ కోర్స్, ఈ కోర్స్ చూసుకుంటే మీకు 3.60 నుంచి 4.60 గిగాహెర్ట్జ్ వరకు అయితే మీకైతే వస్తుంది. అండ్ ఈ కోర్స్ వస్తున్నాయి అండ్ 12 థ్రెడ్స్ అయితే చూసుకుంటే మనకి ఇది 15.6 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది. మీకు ఇది ఐపీఎస్ 300 నిట్స్ డిస్ప్లే అయితే వస్తుందండి. మీకు ఇది యాంటీ గ్లేర్ టచ్ కూడా వస్తుంది మీకు. అండ్ గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుందండి మీకు యూఎస్డి. అండ్ మీకు ఇందులో 3 ల్యాప్‌టాప్స్ వచ్చేసరికి మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ వస్తున్నాయి. అండ్ 2 ల్యాప్‌టాప్స్ వచ్చేసరికి మీకు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్. ర్యామ్ అండ్ స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుంటే 60 GB ర్యామ్ అయితే వస్తుంది. LPDDR5 అయితే వస్తుంది. మీకు 512 GB SSD స్టోరేజ్ అయితే వస్తుంది. మీకు బ్యాటరీ వచ్చేసరికి మనకి 6 అవర్స్ అయితే వస్తుంది. మీకు 45 వాట్స్ 65 వాట్స్ అడాప్టర్ అయితే వస్తుంది. మీకు ఇది 4 సెల్ బ్యాటరీ అయితే వస్తుంది. మీకు అదర్స్ చూసుకుంటే మీకు బ్యాక్‌లైట్ కీబోర్డ్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ఉంటాయండి. వైఫై 6 వెయిట్ చూసుకుంటే మీకు 1.62 కేజీస్ అయితే వస్తుందండి. వెయిట్ కూడా మీకు తక్కువ ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ మీకు ఈ ప్రైస్‌లో చూసేవాళ్ళనుకుంటే మాత్రం మీకు ఇదొక బెస్ట్ ల్యాప్‌టాప్ అండి. లెనోవో ఐడియాపాడ్ స్లిమ్ 3 కూడానా. ఓకే. సో కంప్లీట్‌గా దీని యొక్క ఫీచర్స్ చూసుకుంటే మనకి ఇవండి. ఓకే. మీకు ఈ ల్యాప్‌టాప్ అంటే మీకు నార్మల్‌గా ఎక్కువ మంది అడుగుతుంటారు కదా. కోడింగ్ అనేసి వీడియో ఎడిటింగ్ కోసం అని చెప్పేసి ఇవన్నీ అడుగుతుంటారు కదా. సో ఈ ల్యాప్‌టాప్ మీకు బాగానే యూజ్ అవుతుందండి ఆ విషయంలో అయితే. ఎందుకంటే ఇది మీకు హెచ్ సీరీస్ అయితే వస్తుంది. కోడింగ్‌కి ఈట్లి గురించి అడుగుతుంటారు కదా. సో ఇది మీకు పర్లేదండి. మీకు బెస్ట్ ఈ ల్యాప్‌టాప్ ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో చూసుకుంటే.
ఓకే. సో, కంప్లీట్‌గా లెనోవో ఫీచర్స్ వచ్చేసరికి ఇవండి. నెక్స్ట్ ల్యాప్‌టాప్ వచ్చేసరికి మనకిది ఇది కూడా మీకు హెచ్‌పీలోనే అండి. ఏంటైనా 2 హెచ్‌పీ ల్యాప్‌టాప్ తీసుకొచ్చామంటే మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో మీకిది అంటే ఫీచర్స్ బాగున్నాయి కాబట్టి నేను 2 ల్యాప్‌టాప్స్ కూడా తీసుకొచ్చానండి. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మీకు 55,980 అయితే మీకు ప్రైస్ అయితే వస్తుంది. దీని ఫీచర్స్ చూసుకుంటే మనకిది ఐ5 ప్రాసెసర్ అయితే వస్తుంది మీకు. 13థ్ జనరేషన్ అయితే వస్తుంది మీకు. ఇది యూ సీరీస్ అయితే వస్తుంది. మీకు డిస్‌ప్లే చూసుకుంటే మనకైతే 15.6 ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే అయితే వస్తుందండి మీకు. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మనకైతే 16 జీబీ ర్యామ్ అయితే వస్తుంది. LPDDR4 అయితే వస్తుంది మీకు. 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ అయితే వస్తుంది. బ్యాటరీ మీకు 3 సెల్ బ్యాటరీ అయితే వస్తుంది. 41 వర్క్ అవర్ వస్తుంది. 65 వాట్స్ అడాప్టర్ అయితే మీకు వస్తుంది. అండ్ మీకు దీనికి ఈ ల్యాప్‌టాప్‌కి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 1080పీలో అయితే మీకు కెమెరా కూడా వస్తుంది. ఇది వెయిట్ కూడా మీకు 1.59 కేజీస్ అయితే వెయిట్ అయితే వస్తుంది. ఎక్కువ హెచ్‌పీలో ఇష్టపడుతుంటారు కదా! హెచ్‌పీ ల్యాప్‌టాప్స్ అంటే చాలామంది ఎక్కువ లైక్ చేస్తుంటారు. మీకు ఇది ఓఎస్‌లు కూడా మీకు ఇవన్నీ కూడా విండోస్ 11 ఓఎస్ అయితే వస్తున్నాయండి మీకు ఇవన్నీ కూడాను. విండోస్ 11 వస్తుంది అండ్ ఐ5 ప్రాసెసర్ అయితే వస్తుంది. 13థ్ జనరేషన్ అయితే మొత్తం ఈ 5 ల్యాప్‌టాప్స్ కూడా అయితే మీకు వస్తున్నాయి. గ్రాఫిక్ కార్డ్ కూడా మీకు ఇది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్, ఇంటెల్ ఐరిస్ గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది. ఓకేనా? సో, కంప్లీట్‌గా హెచ్‌పీ ల్యాప్‌టాప్ వచ్చేసరికి ఓకే. మీకు నెక్స్ట్ ల్యాప్‌టాప్ వచ్చేసరికి మనకిది ఏసెస్ టీఎఫ్ గేమింగ్ ఏ15 సీరీస్ అండి. మీకు ఇది ప్రైస్ చూసుకుంటే మీకు 60,990 అయితే ప్రైస్ అయితే పడుతుంది మీకిది. దీని యొక్క ప్రొసెసర్ ఇవన్నీ మాట్లాడుకుంటే ఇది ఏఎండీ రైజెన్ 7 అయితే వస్తుందండి మీకు. ఇది 7435 హెచ్ఎస్ అయితే వస్తుంది. అండ్ మీకు ఈ కోర్స్, పీ కోర్స్ చూసుకుంటే మనకిది 3.6 నుంచి 4.60 GHz వరకు అయితే మీకు ఈ కోర్స్ అయితే వస్తున్నాయి. అండ్ 10 కోర్స్ వస్తున్నాయి అండ్ 12 థ్రెడ్స్ కూడా మీకైతే వస్తుంది. డిస్‌ప్లే చూసుకుంటే మనకిది 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే అయితే వస్తుందండి మీకిది. 250 నిట్స్ బ్రైట్‌నెస్ అయితే వస్తుంది మీకిది. దీని యొక్క రిఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకిది 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. అండ్ మీకిది యాంటీ గ్లేర్ డిస్‌ప్లే అయితే వస్తుందండి మీకు. మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మనకిది 16 జీబీ ర్యామ్ అయితే వస్తుంది. LPDDR5 అయితే మీకు 32 జీబీ వరకు అయితే మీరు ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు. స్టోరేజ్ చూసుకుంటే మీకు 512 జీబీ స్టోరేజ్ అయితే వస్తుంది. ఎస్ఎస్‌డీ అయితే స్టోరేజ్ అయితే వస్తుంది. అండ్ మీకు బ్యాటరీ అన్ని చూసుకుంటే మాత్రం మీకు బ్యాటరీ 65 వాట్స్ అడాప్టర్ వస్తుంది. 3 సెల్ అయితే వస్తుంది. మీకు గ్రాఫిక్ కార్డ్ కూడా వస్తుంది. మీకు ఇది 4 జీబీ గ్రాఫిక్ కార్డ్, డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ కూడా వస్తుంది ఇందులో. ఇది GDDR6 అయితే వస్తుంది మీకు ఇది. ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్. విండోస్ 11 అయితే వస్తుంది. ఇది కూడా మీకు 2.3 కేజీస్ వెయిట్ అయితే వస్తుందండి మీకు. ల్యాప్‌టాప్ కొంచెం వెయిట్ అయితే ఉంటది. కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో చూసుకుంటే ఇదొక బెస్ట్ ల్యాప్‌టాప్ అనే చెప్పొచ్చు. యాసెస్‌లో ఎవరైనా కావాలనుకుంటారు కదా! సో, వాళ్ళ కోసం అయితే ఈ ల్యాప్‌టాప్ అండి. గేమింగ్ ఇవన్నీ అంటే మాత్రం ఇందులో అయితే హ్యాపీగా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే 5 ల్యాప్‌టాప్స్‌లో కూడా మీరైతే కోడింగ్, గీడింగ్ అన్నీ మీరైతే చేసుకోవచ్చు. కంప్లీట్‌గా మాట్లాడుకుంటే ఎస్ఎస్ టీఎఫ్ గేమింగ్ ఏ15 సీరీస్ అయితే ఇదండి. ఓకేనా? నెక్స్ట్ ల్యాప్‌టాప్ వచ్చేసరికి మనకిది ఎంఎస్ఐ థిన్ 15 అండి. ఈ ల్యాప్‌టాప్ వచ్చేసరికి చూసుకుంటే ప్రైస్ మనకి 61,990 అయితే వస్తుంది మీకు. ఇది మీకు ఐ5 ప్రాసెసర్ అయితే వస్తుంది మీకు. 13థ్ జనరేషన్ అయితే వస్తుంది. మీకు ఇది హెచ్ సీరీస్ అయితే వస్తుంది. దీని డిస్‌ప్లే చూసుకుంటే మనకి 15.6 ఇంచెస్ డిస్‌ప్లే అయితే వస్తుంది. మీకు ఇది 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. స్టోరేజ్ కోసం మనం చూసుకుంటే 16 జీబీ ర్యామ్ అయితే వస్తుంది. DDR4తో 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ అయితే వస్తుంది. గ్రాఫిక్ కార్డ్ కూడా ఉంది దీనికి. మీకు 4 జీబీ గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది. DDR6 అయితే వస్తుంది. ఎన్విడియా GE ఫోర్స్ అయితే వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే మనకైతే 3 సెల్ బ్యాటరీ అయితే వస్తుందండి మీకు. ఇది 52.5 వర్క్ అవర్ అయితే వస్తుంది. అండ్ మీకు వెయిట్ కూడా మీకు 1.86 కేజీస్ అయితే వస్తుంది. మీకు ఇది ఓఎస్ కూడా విండోస్ 11 అయితే వస్తుంది. మీకు వైఫై 6 అయితే వస్తుంది. అండ్ బ్లూటూత్ కూడా మీకు 5.3 అయితే వస్తుంది. ఇంకా ఇందులో ఈ ల్యాప్‌టాప్‌లో చూసేవాళ్ళనుకుంటే ఎంఎస్ఐ థిన్ 15 మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఇది కూడా బెస్ట్ అండి. మీకు కార్డ్ ఆఫర్స్ ఇవన్నీ ఉంటే ఇంకా తగ్గుతుంటాయి కదా! సో, దాన్ని బట్టి మీరు ఒకవేళ గేమింగ్, కోడింగ్ ఇవన్నీ చేస్తారనుకుంటారు కదా! సో, వాళ్ళు కూడా దీన్నైతే హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, కంప్లీట్‌గా ఈ 5 ల్యాప్‌టాప్స్ కూడా మీకు ఏ ల్యాప్‌టాప్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీకు ఈ యొక్క లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. ఓకేనా? ఒకవేళ మీకు క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఉంటే మాత్రం మీకు ఇంకా ఇన్‌స్టాంట్‌గా 10% డిస్కౌంట్ కూడా వస్తున్నాయి. వీటి యొక్క లింక్స్ ఇవన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పెడతాను. మీకు ఒకసారి మన టెలిగ్రామ్ ఛానెల్ ఇక్కడ ఉంటది. మీరు ఒకసారి చెక్ చేసి అందులో నేను డీల్స్ కూడా పెడతాను. మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసి బై చేయొచ్చు. ఓకే. సో, కంప్లీట్‌గా ఇదండి ఈరోజు 60K ల్యాప్‌టాప్స్ వచ్చేసరికి. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకున్నా. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ అయితే చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బై బై. నౌ.